టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. బంజారాహిల్స్ లో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు ఆయన శంకుస్థాపన చేశారు. కంట్రోల్ సెంటర్ కి ఇప్పటికే 302 కోట్లు ఇచ్చామన్న కేసీఆర్ వచ్చే బడ్జెట్ లో మరో 700 కోట్లు కేటాయిస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో పోలీస్ కానిస్టేబుళ్లకు ఏటా 10% ఇళ్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. పోలీసులతో జనం ఫ్రెండ్లీగా ఉండాలని కోరారు కేసీఆర్. 650 వరకు వివిధ సెంటర్లో పెట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు షార్ట్లీ దాన్ని ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ మనం కూడా తప్పకుండా ముంబై కంటే ఒక అడుగు ముందుకేసి 10,000 సీసీ కెమెరాస్ హైదరాబాద్ సైబరాబాద్ నగరాలకు కలిపి మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. అందుకు అవసరమైన వనరుల్ని ప్రభుత్వమే డైరెక్ట్గా బడ్జెట్ ద్వారా సమకూరుస్తుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక సింగిల్ పోలీస్ కానిస్టేబుల్ కూడా మనకు రోడ్డు మీద కనిపించారు సింగపూర్లో. కానీ 100% మనం వాచ్లో ఉంటాం. ఎక్కడ ఏ మూమెంట్లో ఉన్నా ఎవ్రీబడి ఈజ్ బీయింగ్ వాచ్డ్. చైనాలో కూడా పోలీసులు కనిపించరు. అక్కడ మన ఇండియన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పినారు, సార్ ఒక్కరు కూడా రోడ్డు మీద కనిపించరు, కానీ ఫోన్ చేస్తే మన దగ్గర ఎట్లయితే డయల్ 100 ఉందో ఆ పద్ధతిలో అక్కడ కూడా ఒక నంబర్ ఉంది. ఆ నంబర్కి ఫోన్ చేస్తే డెఫినెట్గా 2.5-3 మినిట్స్లో ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వస్తారో అర్థం కాదు, అంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పినారు. హైదరాబాద్లో ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, ఇతర వ్యాపారస్తులకు, డబ్బులు కలిగిన వాళ్లకు నేను మనవి చేసేది ఒకటే, ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా ఇది మన హైదరాబాద్, దీన్ని మనం కాపాడుకోవాలి. మన హైదరాబాద్ మనం కాపాడుకోవాలంటే పోలీస్తో పాటు ఎట్టి పరిస్థితులలో మీరు కూడా ముందుకు రావాలి. కమ్యూనిటీ నుంచి కూడా కొన్ని కెమెరాస్ కంట్రిబ్యూట్ చేయాలి.